ఇట్లా దోపిడీని వ్యతిరేకిస్తూ అదేవిధంగా మూసీ పునర్జీవం పేరు మీద ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు, ప్రజలను చైతన్యపరిచేందుకు సంసిద్ధమై నడుముగట్టి ముందుకు వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఈ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు గౌరవనీయులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో మనందరినీ చైతన్యపరిచేందుకు, మార్గదర్శనం చూపించేందుకు విచ్చేసినటువంటి తెలంగాణ మేధావి ప్రకాష్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ గారు, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు, వివిధ విద్యార్థి సంఘ నాయకులు జీవీఎస్ రాజేష్ గారు, హంస సైదులు గారు, టిఎస్యు నల్గొండ అంజు గారు, టీవీఎస్ శ్రీకాంత్ గారు, ఎస్ఎస్యు నవీన్ గారు, పీడిఎస్యు సుమిత్ గారు, డివైఎఫ్ అధ్యక్షుడు రమేష్ గారు, ఇంకా చాలామంది మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. గెల్లు శ్రీనివాస్ నాకు బాగా దగ్గర, తెలంగాణ ఉద్యమం నుండి బాగా దగ్గర. ఇవాళ ఈ మీటింగ్ చూస్తుంటే అప్పుడెప్పుడో ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో మా సత్య తర్వాత గౌతమ్ ఉన్నాడా గౌతమ్, ఇంకా చాలామంది తుంగబాలు, వీళ్ళందరితో అప్పుడు స్వామి వీళ్ళతో మీటింగులు పెట్టుకుంటుంటే అది గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు మూమెంట్లో ఎట్లయితే విద్యార్థులను కలిసి మమేకమై ఉద్యమంలో మమేకం చేయడం కోసం పెట్టుకున్న మీటింగ్లన్నీ కూడా ఇప్పుడు గుర్తొచ్చింది. ఐ థ్యాంక్ గెల్లు టు హ్యావ్ కాల్డ్ మీ దిస్ మీటింగ్. అయితే గెల్లుకి ఏదో కోపం కూడా ఉన్నట్టుంది. ప్రవీణ్ అనే ఫైరు, ఆయన స్పార్క్లింగ్ స్పీచ్, ఇది అయినాక నన్ను మాట్లాడమంటున్నాడు. మీకు కడుపులో ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. కొద్ది 2 నిమిషాలు నేను బహుశా వాట్ ఎవర్ ద లిటిల్ థాట్స్ దట్ ఐ హ్యావ్ ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ. ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ అంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక పోరాటం. అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేస్తాడు హనుమంతుడు. మీరు కూడా హనుమంతుడు లెక్క ఇవాళ హనుమత్ జయంతి నాడు తయారైంది. సీతమ్మను కాపాడడం కోసం ఆయన కంకణబద్ధుడైతే రాముడి వెంట, మీరు కేటీఆర్ వెంట మూసీ బాధితులను కాపాడటం కోసం అని చెప్పని తయారైనరు. మీకు హనుమంతుడి అంత బలం మీకు కలగాలని చెప్పని నేను కోరుకుంటున్నా. ఎట్లయితే సీతమ్మను కాపాడిండో హనుమంతుడు, మీరు కూడా రాముడికి అండగా నిలబడి రావణుడిపై విజయం సాధించిండో, మీరు కూడా ఈ రావణుడు లెక్క వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిపై విజయం సాధించాలని, అదేవిధంగా మూసీ బాధితులను ఆదుకోవాలనేటువంటి శక్తి మీకు కలగాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ముందుగా ఒక విషయాన్ని నేను ఐ విష్ టు క్లారిఫై. దురదృష్టం ఏంటంటే, ఎప్పుడైతే ఈ మూసీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందుకు పట్టుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైనటువంటి క్రూరుడు, అతి తెలివైనటువంటి క్రూరుడో మూర్ఖుడో ఏదో ఒకటి. మనం మూసీ బాధితుల పక్షాన మనం మాట్లాడుతుంటే అసలు మూసీ బాగు చేయాలన్నా వద్దా అని అడుగుతున్నాడు. మనమేమో మూసీ బాధితుల జీవితాలను కాపాడరా నాయన, నువ్వు ఏమన్నా చేయగానే మూసీ బాధితులను కాపాడని మనం అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, అసలు నేను మూసీగా రివైవ్ చేయాలన్నా వద్దా, మూసీకి మద్దతుదారులా వ్యతిరేకదారులా అని చెప్పని మూసీకి మనకు మధ్యన పంచాయతీ పెట్టినట్టుగా ఒక చిల్లర డిఫ్లెక్షన్ టాక్టిక్స్ అంటారు ఇవి రాజకీయాల్లో. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ ద పీపుల్ యూ కన్ఫ్యూజ్ ద పీపుల్ అని చెప్పని రేవంత్ రెడ్డి ఈస్ ట్రయింగ్ టు కన్ఫ్యూజ్ ద పీపుల్. అసలు ఏదో ఇక్కడ కూర్చున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్, సత్య, తుంగబాలు వీళ్ళంతా కూడా తెలంగాణ బీఆర్ఎస్పీ విద్యార్థులు, పీడిఎస్యూ విద్యార్థులు, వీళ్ళంతా కూడా అసలు మూసీనే బతకొద్దు అంటున్నారు, మూసీని చంపాలని చూస్తున్నారు అని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ కూర్చున్న మనమైనా, లేకపోతే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయినా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అయినా, మూసీ రివైవల్, వీఆర్ ఫర్ మూసీ రివైవల్. మూసీ బతకాల, మూసీ పునరుజ్జీవం చెందాల. ఎందుకంటే మూసీ నది అనేటువంటిది తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ జీవన ప్రయాణానికి మూసీ అనేటువంటిది ఒక ప్రత్యక్ష సాక్ష్యం, మనలో అంతర్భాగం. కాబట్టి ఆ నదిని కాపాడుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ గౌరవాన్ని కాపాడుకున్నట్టు. కాబట్టి ఆ నదిని కాపాడుకోవాలనేటువంటి ఒక నమ్మకము, విశ్వాసము, ప్రణాళిక బీఆర్ఎస్ పార్టీకి
పార్టీగా ఉంది, ప్రభుత్వంగా ఉంది. అందుకే కేసీఆర్ గారి నేతృత్వంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూసీ పునరుజ్జీవ పథకాన్ని మొదలుపెట్టినారు. దానికి సంబంధించి విస్తృతంగా కేటీఆర్ గారు మాట్లాడినారు. తర్వాత రకరకాల వేదికలపైన బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడినారు. సో వీఆర్ ఫర్ మూసీ రివర్ రివైవల్ ఆర్ రిజనరేషన్, బట్ వీఆర్ సర్టన్లీ అగేన్స్ట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద లైఫ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మూసీ. డెవలప్మెంట్ పేరు మీద ప్రజల యొక్క జీవితాలను డిస్ట్రాయ్ చేస్తా, విధ్వంసం చేస్తా అంటే మాత్రం తప్పనిసరిగా దానికి వ్యతిరేకం. మేము కోరేదల్లా ఒకటే ఇవాళ ఈ వేదిక నుండి మేము కోరేది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మూసీని అందంగా తీర్చిదిద్దుదాం, గంగాజలం లెక్క తయారు చేద్దాం, వీ హ్యావ్ నో కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేద్దాం, నో బడీ హ్యాస్ ఎ ప్రాబ్లం, విల్ సపోర్ట్ యూ. కానీ ఒక ఇంటికి సంబంధించిన ఇటుక పిల్లను కూడా తీస్తామంటే మాత్రం నీకు బడిత పూజ చేస్తాం అని చెప్పేందుకే ఇవాళ ఈ వేదిక. తర్వాత ఆ కింద ఉన్నటువంటి ఒక ప్రజలకు భరోసా కల్పించేందుకోసమే ఈరోజు ఈ వేదిక ఏర్పరిచిండ్రు అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడమైంది. వాస్తవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 10-12 వేల మంది ఏదైతే కుటుంబాలు ఉన్నారో అప్పుడే ఐడెంటిఫై చేసినారు. ఇంతకుముందు ప్రకాష్ అన్న చెప్పినట్టుగా, లేకపోతే ప్రవీణ్ అన్న చెప్పినట్టుగా, కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 31 ఎస్టీపీల కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాదాపు 92 ఎస్టీపీలు కావాలంటే దాంట్లో 31 ఎస్టీపీలు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేజ్ 1. దానికోసం 3,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టినారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా పోయి 1-2కి రిబ్బన్ కత్తిరించినారు. ఫేజ్ 2లో అమృత్ స్కీమ్ కింద మిగతా 60 ఎస్టీపీలు కూడా కంప్లీట్ చేయాలన్నట్టు ఒక ప్లాన్. దాంతోపాటుగా ఈ 10,000 కుటుంబాలను ఐడెంటిఫై చేసి కేసీఆర్ గారి దగ్గరికి పోయి సార్ మరి మూసీ రివైవల్ ప్రాజెక్ట్లో మనం ఎస్టీపీలు అనుకుంటున్నాము, తర్వాత మంచి రోడ్డు నిర్మాణం జరగాల, మూసీ అంతా బ్యూటిఫికేషన్ జరగాల, దాంట్లో మనం ఒక 10-12 వేల కుటుంబాలను డిస్ప్లేస్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పనంటే నిర్బంధంగా కేసీఆర్ గారు ఒకటే ఒక మాట చెప్పారు. మానవతావాది అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు అంటే, నిర్బంధంగా మీరు మూసీని ఎంత అభివృద్ధి చేయాలంటే అంత అభివృద్ధి చేయండి, ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు నేను కేటాయిస్తా, కానీ ఒక్క ఇల్లును కూడా కూల్చొద్దు, ఒక్క ఇంటిని కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు, ఒక మనిషికి కూడా, ఒక కుటుంబానికి కూడా అన్యాయం జరగొద్దని చెప్పినటువంటి ఒక మహానుభావుడు మానవతావాది కేసీఆర్ గారు. ఇది కేసీఆర్కు ఉన్నటువంటి ఒక హ్యూమన్ ఓరియంటేషన్, పీపుల్ ఓరియంటేషన్ ఆర్ ప్రో పీపుల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. పిల్ల పుట్టక ముందే కుళ్ళ కొట్టినట్టుగా 1,00,000 కోట్లు అని చెప్పిండు. మొట్టమొదటిసారి మీరు ఇఫ్ యూ రిమెంబర్ మూసీ నది ప్రకటన పేరు వచ్చినప్పుడు 1,00,000 కోట్లు అని చెప్పని అది వేరే ముచ్చటం. వల్ల నన్ను కోసిన ₹1 లేదంటున్నాడు. పిల్లలకు గురుకుల స్కూళ్ళకు విద్యకు డబ్బులు లేవంటున్నాడు, భోజనాలకు డబ్బులు లేవంటున్నాడు, ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు లేవంటున్నాడు, దేనికి డబ్బులు లేవంటున్నాడు, సంక్షేమానికి డబ్బులు లేవంటున్నాడు, అభివృద్ధికి డబ్బులు లేవంటున్నాడు. మొత్తం ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిపోయింది. వాళ్ళ మనం చూస్తున్నటువంటి బడ్జెట్ అంతా కూడా ఒక ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్. ఇది ఫైనాన్షియల్ పొజిషన్. ఈ పరిస్థితుల్లో 1,00,000 కోట్లు అని చెప్తూ డిపిఆర్ లేదు, డిస్ట్రక్షన్కు తయారైపోయిండు, డిస్ప్లేస్మెంట్కు తయారైపోయిండు. ఇండ్లన్నిటికీ కూడా మార్కులు చేసి పడేసి విధ్వంసం ఒక బుల్డోజర్ రాజ్యం నడుపుతా ఉండు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక తేడా. కేసీఆర్ ఏమో ఇల్లు కూల్చకుండా మూసీని బాగు చేయండి అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో నేను ఇళ్లను కూలుస్తా, జీవితాలు శుభ్రం చేస్తా, ₹1,00,000 కోట్ల దొబ్బుకపోతా, దండకపోతా అని చెప్పని ఒక క్రూరమైనటువంటి ఒక అవినీతిపరమైనటువంటి ఒక ప్రతిపాదన ముందుకు పట్టుకొచ్చి వాళ్ళ విశృంఖలంగా పనిచేస్తున్నటువంటి ఒక తీరు. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. బఫర్ జోన్ ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళు కట్టుకున్నది ఏళ్ళ కింద కట్టుకున్నారు. వాళ్ళకి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, కరెంట్ ఉన్నది, నల్లు ఉన్నది, సివిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందులో ఉన్న వాళ్ళంతా ఇంతమంది ప్రవీణ్ అన్నట్టుగా పేద మధ్య తరగతి బహుజన వర్గాలు, దళితులు, ఇంకా చిన్న చిన్న జాతులకు సంబంధించిన వాళ్ళంతా అక్కడ ఉంటే ఇవాళ వాళ్ళ జీవితాలను ఒక ఆధిపత్య అహంకారంతో ఇవాళ చిత్రం చేస్తాను, ఫత్వాలు జారీ చేసినట్టుగా జారీ చేసి ఇవాళ వాళ్ళను చిత్రం చేస్తా అని చెప్పనంటుండు. ఇది మానవత్వం అవుతుందా? ఇది రాజ్యాంగబద్ధం అవుతుందా? ఇదేనా ప్రజాపాలన అంటే? దీనికోసమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చుండు అని చెప్పి మనం ప్రజల్ని చైతన్యపరచవలసిన అవసరం ఉంది. నాకు బాగా గుర్తు, తెలంగాణ ఉద్యమం పీక్గా ఉన్నప్పుడు దెర్ వాజ్ అన్ యాక్ట్ దట్ వాజ్ బ్రాట్ ఇన్. మీరు కూడా చదువుకొని ఉంటారని నేను అనుకుంటున్నా, తెలుసు కూడా మీకు కూడా. LAR అంటారు, ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 అని చెప్పని యాక్ట్ వచ్చింది. దానికి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు అప్పుడు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు. అప్పుడు
వారు కూడా దానికి మద్దతు చెప్పిండ్రు. టీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్బంధంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్కు మద్దతు తెలిపి ఆ బిల్లు పాస్ అయ్యేటట్టుగా, చట్టం అమలయ్యేటట్టుగా తోడ్పడ్డది. ఆ చట్టం పూర్వాపరాలు ఒక్క నిమిషం నేను రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డి వినాలని చెప్పిన ఈ సంగతి చెప్తా ఉన్నాను. దిస్ యాక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రాహుల్ గాంధీ. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రాహుల్ గాంధీ. బట్టా పర్సోల్ అని చెప్పని ఉత్తరప్రదేశ్లో ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జోన్ల కోసం అని చెప్పని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక మాయావతి గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంటే, ఇట్లనే భూములన్నీ కూడా ప్రజలు కోల్పోతుంటే, ఆ రోజు దొడ్డిదారిన దొంగ లెక్క రాహుల్ గాంధీ గారు ఆ పోలీసులేరు. రాహుల్ గాంధీ పోతా అంటే పోలీసులు కంచెలు అడ్డం ఉంటే ఓ మోటార్ సైకిల్ మీద ఎక్కి ఆ పోయి ఆ బాధితులను కలిసి మళ్ళీ వాపసు వచ్చిన తర్వాత వచ్చిన చట్టం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. దెర్ వాజ్ అ హ్యూమనిటేరియన్ ఇంటెంట్ అండ్ కంటెంట్ ఇన్ దట్ యాక్ట్. నువ్వు డెవలప్మెంట్ పేరు మీద జీవితాలను విధ్వంసం చేయొద్దు అన్నట్టుగా స్పిరిట్ తోటి ఆ చట్టం పట్టుకొచ్చిండ్రు. ఏం మాయ రోగమో అర్థం కావట్లేదు. 2013లో పట్టుకొచ్చిన చట్టం రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని అమలు చేయను అంటాడు. ఎవనయ్యా జాగిరని చెప్పని నువ్వు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను రిమూవ్ చేసి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్లో వాట్ ఈస్ అడాసిటీ దట్ యూ గో టు దట్ ఫ్లాట్స్ అండ్ దెన్ డిస్ట్రాయ్. ఎట్లా చేస్తారు అట్లా? చట్టం అంటే గౌరవం లేదా? రాజ్యాంగం అంటే గౌరవం లేదా? రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు. జై సంవిధాన్, జై భీమ్, జై బాపు అని తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో నై సంవిధాన్, నై బాపు, నై భీమ్ అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఎట్లా ఈ కాంట్రడిక్షన్ ఏంటి? గెల్లు శ్రీనివాస్ ఏమన్నా కేటీఆర్ మాట దాటగలుగుతాడా? కేసీఆర్ గారి మాట ఆర్ఎస్ ప్రవీణ్ అన్న దాటగలుగుతాడా? నేనేమన్నా కేసీఆర్ గారు ఒక గీత గీసి ఇది నా సిద్ధాంతం అని చెప్పినట్టు దాటగలుగుతామా? దట్ ఈస్ అ పార్టీ లైన్, పార్టీ ఐడియాలజీ, పార్టీ ఫిలాసఫీ. ఈ పార్టీ ఐడియాలజీకి, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పట్టుకొచ్చిన చట్టాన్ని రేవంత్ రెడ్డి అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉందా? సైకిల్ సర్కార్ ఉందా? సైకిల్ కాంగ్రెస్ ఉందా? ఈ పెట్టుబడి స్వామ్యం ఎక్కడిది? పేదోడు ఇల్లు కూల్చడం కోసం ప్రజాపాలన ఎట్లవుతుంది? పేదోడు ఇల్లు కూల్చడం కోసం ప్రజాపాలన ఎట్లవుతుంది? ఇది మనం ప్రజలను చైతన్యపరచవలసిన అవసరం ఉంది. ఇట్స్ ఎ హిపోక్రటిక్ గవర్నమెంట్. ఇంత దుర్మార్గమైనటువంటి ఒక ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఏ కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా ఉండిపోవచ్చు. బికాజ్ ఐ వర్క్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు ఆ తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు, కాంగ్రెస్ అంటే ఇది ఇండ్లు అనుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లేదు, ఇంగ్రెస్ లేదు. గాంధీ భవన్ దాని అడ్రస్ మార్చేస్తాడు ఇంత కొన్ని రోజులు అయితే. దాన్ని మొత్తం పచ్చ రంగు పూస్తాడో ఇంకే రంగు పూస్తాడో తెలియదు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక ముష్కర ప్రయత్నం చేస్తూ ఇవాళ పేదల పైన ఎవడన్నా తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాడు లగచర్ల లాంటి ఉదంతానికి పాల్పడతాడా? ఎవరన్నా చెట్లను నరికి, నెమళ్లను చంపి, జింకలను చంపి, హెచ్సియు భూములను 400 ఎకరాల భూములను ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తాడా? ఎవరన్నా 5 లక్షల కోట్ల రూపాయలు హిల్ట్ లాంటి పాలసీలు పట్టుకొచ్చి భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తారా? ఎవడన్నా భూములు కబ్జా చేయడం కోసం దాన్ని ప్రైవేట్ పంచాయతీగా చూపెట్టేసి డెవలప్మెంట్ ఇస్తావా సస్తావా అని చెప్పని దాన్ని ప్రైవేట్ డిస్ప్యూట్గా చూపెట్టి భూములు కబ్జా చేసే ప్రభుత్వాలు ఉంటాయా? ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ దందాల కోసం, కేవలం దోపిడీ కోసం మాత్రమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మీరు యూ టెల్ ద ట్రూత్, దే విల్ కమ్ ఫార్వర్డ్ టు ఫైట్. మనం చెప్పవలసింది సత్యం మాత్రమే. మనం చెప్పవలసింది సూక్ష్మమైనటువంటి ఒక ఈ ప్రభుత్వ ఉల్లంఘనలు మాత్రమే. అది కనుక మనం ధైర్యంగా చెప్పినట్టయితే ఐఎమ్ షూర్ తెలంగాణ బిడ్డలకు దమ్ముంది, ధైర్యం ఉంది, చైతన్యం ఉంది. ఎవరినైనా గల్లబట్టి కొట్లాడేటువంటి ఒక చైతన్యం ఉన్నటువంటి సమాజం మనం గతంలో ప్రూవ్ చేసి చూపెట్టినాం. ఆనాడు ఆంధ్ర పాలక వర్గాలకు వ్యతిరేకంగా నాకు బాగా గుర్తు గెల్లు శ్రీనివాస్. గెల్లనగా నాకు మనసులో ఒకటే ఒక పిక్చర్ వస్తుంది. మళ్ళీ ఎందుకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా, ధైర్యం వచ్చిందంటే చెప్తున్నా. గెల్లనగా ఏం గుర్తొస్తున్నాయంటే మోకాళ్ళ మీద నిలబడి ఆ తుపాకులు కాలుస్తుంటే అంగిప్పి కాల్చురా అంటున్నాడు బాష్పోయిట్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఇది మన చైతన్యం, ఇది పోరాటం. ఈ పోరాటం మూసి బాధితుల్లో ఉంది, ఈ పోరాటం మన విద్యార్థుల్లో ఉంది, మన చైతన్యం ఉంది. తప్పనిసరిగా వి విల్ విన్. ధర్మం గెలుస్తుంది, సత్యమేవ జయతే. కానీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాక్షస రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పేటువంటి ఒక రీతిలో సత్యం చెప్దాం, ధర్మం చెప్దాం, చట్టం చెప్దాం, రాజ్యాంగం చెప్దాం. ఇది కనుక చెప్పినట్టయితే తప్పనిసరిగా ప్రజలు ముందుకు వచ్చి పోరాటం చేస్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. మిత్రులారా, ఒక మాట చెప్పదలుచుకున్నాను. 1,00,000 కోట్లు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి చెప్పా? చెప్పు, అది ఎట్లా తెస్తావు 1,00,000 కోట్ల రూపాయలు చెప్పు. మీకు ఏమైనా అర్థమైందా? మీలో చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఎకనామిక్స్లు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. హౌ డు యూ గెట్ 1,00,000 crores ఫర్ ద మూసీ రివైవల్? యూ డోంట్ హ్యావ్ మనీ ఫర్ ద ఫీ రియంబర్స్మెంట్, యూ డోంట్ హ్యావ్ మనీ ఫర్ ద గురుకుల్ స్టూడెంట్స్, యూ డోంట్ హ్యావ్ మనీ ఫర్ ద పెన్షనర్స్, యూ డోంట్ హ్యావ్ మనీ ఫర్ ద salaries.
మొత్తానికి నన్ను కోస్తే ఒక్క రూపాయి రావట్లేదు అంటుండు. నేను 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నేను ఇవాళ మూసీని రివైవ్ చేస్తానంటే ఎక్కడి నుంచి చేస్తాడు? ఏం తేడు? ఇంకొక కాంట్రడిక్షన్ చెప్తాను నేను మీకు. గాంధీ విగ్రహం మీద ప్రేమ అంటాడు ఆయన. గాంధీ మీద ప్రేమ లేదు, నా అంబేద్కర్ మీద అయితే ఎట్లా ప్రేమ లేదు, దాన్ని లాక్ చేసి పెట్టినాడు. శివుడు అని కొత్త పంచాయతీ పట్టుకొచ్చింది. శివుడికి మనకు ఎవరన్నా మళ్ళీ అరే మూసి పేరు మీద నువ్వు మా జీవితాలు ఎట్లా అంటే నువ్వు శివుడిని వద్దంటావా అని చెప్పని మళ్ళీ శివుడికి మనకు మధ్యన పంచాయతీ పెడతాడు, మూసికి మనకు మధ్యన పంచాయతీ పెడతాడు, గాంధీకి మనకు మధ్యన పంచాయతీ పెడతాడు, తెలంగాణ తల్లికి మనకు మధ్యన పంచాయతీ పెడతాడు, కాకతీయ కళాతోరణానికి మనకు మధ్యన పంచాయతీ పెడతాడు. మొత్తం తెలంగాణ ముఖ చిత్రంతో తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు ప్రశ్నించే వాళ్ళకు పంచాయతీలు పెడుతూ ఇవాళ ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా అడ్డమైన హేట్ బిల్ పట్టుకొచ్చాడు. అది చదువు నేను ఐ వాంట్ యూ టు రీడ్. మీరు చదవండి ఆ బిల్ కాపీ. మీరు గూగుల్లో అక్కడిక్కడ దొరుకుతుంది, లేకపోతే మీరు సర్క్యులేట్ చేయమంటే చేస్తారు. మీరు చదివితే మాత్రం మీరు అసెంబ్లీ మీదకి వచ్చి బడత పూజలు చేస్తారు అందరిని పట్టుకొని. ఏమరా నాయన చట్టాలు చేయడం కోసం ఉన్నారా మీరు ఇక్కడ, లేకపోతే దొంగ చట్టాలు పట్టుకొచ్చి మా గొంతులు నొక్కుతారా అని చెప్పని. ఇఫ్ దట్ బిల్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ ఈ మీటింగ్ జరగదు. ఈ మీటింగ్లో మనం మాట్లాడే ఒక్క మాట కూడా నువ్వు ఫేస్బుక్లో పెట్టుకోలేవు, ట్విట్టర్లో పెట్టుకోలేవు, లేకపోతే నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోలేవు. అది ఎంత దుర్మార్గమైనటువంటి చట్టం అని అంటే కర్ణాటకలో దొంగ చట్టం అది. గవర్నర్ దాన్ని ఆప్ పెట్టిండు. ఆ దొంగ చట్టాన్ని కట్ అండ్ పేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే నాకు ఈ కాంట్రడిక్షన్ అర్థం కావట్లేదు. జై సంవిధానం అంటాడు, మానవ హక్కులు అంటారు ఢిల్లీలో, ఇక్కడికి వచ్చేమో హేట్ బిల్ పేరు మీద మన హక్కులను కాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరి ఒక మాట, ఈ కాన్స్పిరసీ ఆఫ్ లాక్ క్రోర్స్, ఇది కూడా చెప్పాలి ప్రజలకు. ఎండ్ ఆఫ్ ద డే మూసీ నదిని మార్గేజ్ చేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు.